హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? మనం కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ వాల్యూ పెద్దగా తెలియదు మనకు. కాలేజ్ అయిపోయినాక అబ్బా అప్పుడే డేస్ బాగుండేవి అనిపిస్తుంది కదా. ఇవాళ అయితే నేను చదువుకున్న కాలేజ్కి వెళ్తున్నాము. రైల్వే కోడూరు మాది, రాజంపేటలో అనమాట. నేను చదువుకునింది రాజంపేట పక్కన బోయిన్పల్లి. అక్కడ కాలేజ్ అందరికీ తెలిసే ఉంటుంది, బోయిన్పల్లి తెలిసిన వాళ్ళకి ఆబ్వియస్లీ. అన్నమాచార్య కాలేజ్ అనమాట. మీకు ఈ కాలేజ్ తెలుసుంటే, మీరు అక్కడ చదివి ఉంటే, ఎప్పుడైనా వెళ్ళుంటే మర్చిపోకుండా నాకు కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. మేమైతే ఇవాళ నేను చదువుకున్న కాలేజ్కి వెళ్తూ ఉన్నాము. అసలు కాలేజ్లో ఉన్నప్పుడు ఆ రోజులు ఎంత బాగుండేవే కదా. అక్కడ వెళ్తూ ఉంటే అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. ఏదైనా ప్రజెంట్లో ఉన్నప్పుడు మనకి ఏది నచ్చదు, అదే పాస్ట్గా మారినప్పుడు అప్పుడే బాగుండేదని ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇంకా కాలేజ్కి ఎందుకు వెళ్తాము అయిపోయిన తర్వాత? ఆబ్వియస్లీ సర్టిఫికెట్స్ కోసమే వెళ్తాము. ఇంకా వాటి కోసం ఎన్నిసార్లు తిరుగుతామో తెలిసి. ఇంకా కాలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. వెళ్తుంటే కాలేజ్ డేస్, ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. నేనైతే ఫార్మ్ డి చేశాను కాలేజ్లోనే. అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని కూడా ఉంటుంది, అన్నమాచార్య అది. సో అక్కడ ఫార్మసీలో ఫార్మా డి చేశాను. మీరు ఏ గ్రూపో ఏ బ్యాచో చెప్పేసేయండి. అన్నమాచార్యలో చదువుంటే బోయిన్పల్లిలో. ఫార్మ్ డి 6 years కదా. ఇదే అనమాట నేను చదువుకున్న కాలేజు, అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఫైనల్గా ఆ బిల్డింగ్ బ్లాక్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది మా కాలేజ్ వ్యాన్ అనమాట. మాకు ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కడప రిమ్స్కి వెళ్ళే వాళ్ళము. ఎప్పుడు వెళ్ళినా ఆ వ్యాన్లో తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా కాలేజ్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఫస్ట్ టైం మా చిట్టి తల్లిని కూడా తీసుకెళ్ళినాను అనమాట లోపలికి కాలేజ్కి. ఏందబ్బా అంటూ అటు ఇటు తిరుగుతుంది. ఇంకా కాలేజ్లో వర్క్ ఉంటే వెయిట్ చేస్తూ మా తన్విక అంతా తిరుగుతుందనమాట కాలేజ్ అంతా. ఏంటబ్బా ఇంత పెద్దగా ఉందే అంటూ చూస్తూ. ఇంకా కాలేజ్కి గ్రౌండ్ ఆబ్వియస్లీ పెద్దగానే ఉంటుంది ఎక్కడైనా. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అంతా క్రికెట్ ఆడి వెళ్ళిపోయిన తర్వాత మేము వాకింగ్కి వెళ్ళే వాళ్ళము. గర్ల్స్ హాస్టల్ లోపలే ఉంటుందన్నమాట. కాలేజ్ బ్లాక్స్ వెనకాల ఉంటుంది, ఇన్సైడ్ హాస్టల్ నేను. సో ఇంకా కాలేజ్లో వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాం అనమాట రిటర్న్. అప్పుడే కాలేజ్ వదులున్నారు. ఇంకంతా స్టూడెంట్స్ అంతా వెళ్తూ ఉన్నారనమాట. మేము కూడా అంతే, అందరు బ్యాచులుగా వెళ్తారు కదా కంపల్సరీ. మేము అవన్నీ గుర్తొచ్చాయన్నమాట అలా వెళ్ళేది కాలేజ్ అయిపోయిన తర్వాత. ఇంకా రిటర్న్లో వస్తున్నప్పుడు అన్నమాచార్య స్టాచ్యూ కనిపించింది. ఇక్కడికి ఈ కాలేజీలో చదువుంటే ఖచ్చితంగా క్లాస్ మొత్తం వెళ్ళి గ్రూప్ ఫోటో కంపల్సరీ తీసుకొని ఉంటారు. ఇంకా కాలేజ్లో వర్క్ అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నప్పుడు లాస్ట్ టైం రీల్స్లో చూసినప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానని చెప్పున్నాను కదా కాలేజ్కి దగ్గరలోనే. మీరు నా ప్రీవియస్ షార్ట్స్ చూసుంటే మీకు అర్థమై ఉంటుంది కాలేజ్కి వెళ్ళినప్పుడుది. సేమ్ అక్కడికే వెళ్ళాం. లాస్ట్ టైం వెజ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వచ్చినాము. వెజ్ పక్కనే నాన్ వెజ్ రెస్టారెంట్ సపరేట్గా, వెజ్ రెస్టారెంట్ సపరేట్గా ఉన్నాయి సేమ్ వాళ్ళవి. ఇంకా వెజ్ అయితే ఆర్డర్ పెట్టేసినాం. ఫస్ట్ మీల్స్ చూద్దాం ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. ఇక్కడ మా చిత్తల్లేమో డ్యాన్స్ వేస్తూ హాయ్ చెప్తుంది కెమెరాకి, కిస్ ఇస్తూ. హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ హాయ్ అని చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళైతే మీల్స్ ఆర్డర్ చేస్తేనే మంచిగా అరిటాకు తీసుకొచ్చినారు. అరిటాకులో కొంచెం పప్పు, ఇంకా తాలింపు, అన్ని ఐటమ్స్. ఇంకా మీల్స్లో ఆబ్వియస్లీ చాలా ఐటమ్స్ పెడతారు కదా, అంత మంచిగా పెట్టారనమాట. ఎప్పుడు వైట్ రైసే పెడతారు, చపాతీ పెడతారు, బట్ ఇక్కడ లెమన్ రైస్ పెట్టారనమాట మీల్స్లో. ఇంకా వడియాలు, అప్పడము, పచ్చడి, కొద్దిగా స్వీట్ కూడా ఇచ్చారు, పాయసం అనుకుంటా. చాలా బాగుంది టేస్ట్. ఇంకా కొంచెం పెరుగు. మా చిట్టి తల్లికి కూడా ఇదే రైస్ కొంచెం తినిపించినాను, బాగుంది టేస్ట్ అయితే. నాన్ వెజ్ టేస్ట్ బాగుంది. వెజ్ ఆబ్వియస్లీ మనం రేర్గా తింటాం బయటకు వెళ్ళినప్పుడు. ఈ మీల్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు ఇంకా పప్పులోకి మంచిగా నెయ్యి కూడా వేసారనమాట. పక్కనే పప్పుల పొడి, ఊరగాయ అన్నీ పెట్టున్నారు. ఇంకా బాగా ఫుల్గా గుమ్మేసాం. మేము ఇంటికి వచ్చేసరికి కాలేజీలో పని చూసుకొని తినేసి, ఇక్కడ మా బాయ్ వాళ్ళు ఏదో కుస్తీ పడుతున్నారు అనమాట. దివాళీ అప్పుడున్న క్రాకర్స్ని ఇప్పుడు కాలుస్తున్నారు. ఏందో పాము బిల్లలు అంటారు కదా, చిన్నప్పుడు మనం బిల్లలు పెడితే బుస్ అని పాము లాగా షేప్ వస్తాయి కదా, అవి చేసే తెగ ట్రై చేసినారు. అదేందో ఫ్లాప్ అవుతుందనమాట. ఇంకా 1 hour వరకు అవే కాల్చి ట్రై చేస్తున్నారు, అవి రాలేదు. ఇంకా కొన్ని క్రాకర్స్ ఉంటే డంపటాసులు కాలుస్తున్నారు. మా చిట్టి తల్లి ఏమో చూసి ఎంజాయ్ చేస్తుంది అనమాట. సౌండ్స్కి ఏడుస్తుంది అనుకున్నా, కానీ నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టింది ఆ సౌండ్స్కి. ఇక్కడ మా బాబాయ్ కాలుస్తున్నాడు అనమాట. ఎప్పటివో దివాళీ ఉంటే అవి రోజు కొన్ని కాల్ చేస్తున్నారు. ఇంకా కిందేమో మా కోసం రెడీగా పూరీలు చేస్తున్నారనమాట. అస్సలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ పూరీలు. బాగా మనము ఎప్పుడైనా పూరీని మందంగా రుద్దుకుంటే పొంగుతాయి, బాగా పల్సగా రుద్దితే అప్పడం లాగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మా అత్త పూరీలు చేసేస్తుంది. టేస్ట్ నాకు బుడ్డ పూరీలు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇవి పొంగినప్పుడు ఇంకా బాగుంటాయి కదా టేస్ట్. ఇంకా మందంగా వేస్తుంది.
వేసిన వెంటనే చూడండి మంచిగా బాగా కాల్చినామంటే పొంగుతాయన్నమాట పూరీలు. అట్లా పొంగితేనే ఏమైనా పూరి అప్పడం లాగుంటే కంటే పొంగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చపాతీకి పూరికి డిఫరెన్స్ ఉండదు కదా, సేమ్ రెండు ఒకేలాగా ఉంటే. వెజ్లో అయితే పూరికి బొంబాయి చట్నీ కాంబినేషన్, అదే నాన్ వెజ్లో అయితే కంపల్సరీ చికెన్ పులుసు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. మేము వచ్చేసరికి ఇంకా మంచిగా పూరీలు పెట్టుకునేసి అవేంటియో చల్లారిపోతానే అణిగిపోయినాయి అనమాట పూరీలు. అప్పుడే వేడిగా తింటే మంచిగా పొంగినట్లు బాగుంటాయి, కొద్దిసేపు ఆగితే చల్లారిపోతాయి కదా. ఇంకా అందులోకి మంచిగా చికెన్ పులుసు వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందనుకోండి. ఇంకలా కాలేజ్కి వెళ్ళి వర్క్ చూసుకొని ఇలా వచ్చి పూరీలు తినేస్తున్నావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.